జై బలో భారత్ మాతాకి. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అరాచకాలకు అడ్డగా మారిందని, అసలు అందులో సాధారణ ప్రజలకు నో ఎంట్రీ బోర్డు. క్యాంప్ ఆఫీస్ ఎందుకు కడతారండి? ప్రజలకు కష్ట సుఖాలు వస్తే ఒక ప్రజాప్రతినిధిగా ఆ క్యాంప్ ఆఫీస్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చడానికే నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అలాంటి కేటీఆర్ ఏ ఒక్కరోజు కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్న పాపాన పోలేదు. అలాంటి క్యాంప్ ఆఫీస్లో వాళ్ళ అనుయాయులు బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న అరాచకాలు ఏందో ప్రజలకు చూపెట్టాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. అదే ఉద్దేశంతో శాంతియుతంగా ఈరోజు నిరసన కార్యక్రమంతో పాటు అందులో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్దామంటే మా భారతీయ జనతా పార్టీ నాయకులను లేవకముందే అర్ధరాత్రే మా ఇండ్ల ముందుకు వచ్చి మమ్మల్ని ముందస్తుగా అరెస్టు తీసుకొచ్చేసి సిరిసిల్ల పట్టణానికి తీసుకురావడం జరిగింది. ఈ పోలీసు వాళ్ళు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్గా ఈ ప్రభుత్వానికా లేకుంటే అసలు అధికారంలో లేని ఆ ఎమ్మెల్యే కేటీఆర్కు అనుయాయులుగా ఉన్నారో తెలియట్లేదు. ఒకటే మేము చెప్తున్నాం, రానున్న రోజులలో కేటీఆర్ నువ్వు ఎక్కడ పడుకున్నా ఆ క్యాంప్ ఆఫీస్లో సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉండేదాకా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి.